చూస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఒక గన్ పేలింది. 7 రౌండ్ల కాల్పులు జరిపారు. పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడిని వెంటాడి వేటాడి మరీ హతమార్చారు. తొలుత కారం చల్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు ఆ దుండగులు. గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. మలక్పేటలో జరిగిన హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున గన్ పేలింది. 7 రౌండ్ల కాల్పులు జరిపారు. పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న కమ్యూనిస్ట్ నాయకుడిని వేటాడి వెంటాడి మరీ హతమార్చారు. తొలుత కారం చల్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. మలక్పేటలో జరిగిన హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే హత్యకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇంకా టీమ్ క్లూస్ సేకరిస్తుంది. మనం చూడొచ్చు ఇంకా బుల్లెట్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే సీన్ జరిగినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అక్కడ సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 బుల్లెట్లకు సంబంధించిన షెల్స్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 7 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిపినట్టు ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ని కూడా రప్పించి మొత్తం ఆధారాలు సేకరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతానికి. ఈ కేసుకు సంబంధించి అనుమానితులకు సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటి వద్ద రిక్కీ నిర్వహించారు. అతని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్క్ వరకు కూడా వెనకాల దుండగులు ఫాలో అయినట్టు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు చెప్తున్నారు. ఉదయం కొంతమంది వ్యక్తులు దానికి సంబంధించి ఫాలో అవుతున్నట్టు ముందుగానే చందు గమనించాడు. అయినప్పటికీ కూడా లైట్ తీసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారికి సంబంధించి ఎవరైనా ఇంటి దగ్గర పని ఉంటే వచ్చి ఉంటారని చెప్పేసి కూడా భావించాడు. కానీ ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ని రప్పించి ఎక్కడి వైపు పారిపోయారు నిందితులు అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 7 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిగినట్టు ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. పోలీసులంతా కూడా అదైతే హత్య జరిగిన ఘటనా స్థలాన్ని అంతా కూడా పూర్తిగా స్వాధీనంలోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గతంలో సాయినగర్కి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో భానుతో అదేవిధంగా చందు నాయక్కి ఘర్షణ జరిగిన సందర్భంలో భానుని చందు నాయక్ అనుచరులు హత్య చేశారు. ఆ కేసులో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో A1గా చందు నాయక్ ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితం ఈ మర్డర్ జరిగింది. అయితే చందు నాయక్ చేస్తున్నటువంటి పనులకు అడ్డు రావడం, చందు నాయక్ లాగా తాను ఎదగాలని భాను ప్రయత్నించాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ హత్య కేసులో ఎవరైనా కక్ష పెంచుకొని హత్య చేశారా, లేదంటే నాగోల్లో మరొక రావినారాయణ రెడ్డి కాలనీ అని చెప్పేసి అక్కడ కూడా గుడిసెలు వేశారు. పేదవాళ్ళకి గుడిసెలు వేస్తూ చాలామందికి ఆశ్రయం కల్పిస్తూ ఉండేవారు చందు నాయక్. అనేక వసతులు కల్పించాడు. అలాంటి ఆయనని చంపారు అని చెప్పేసి కూడా ఆయన అనుచరులు ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇటువైపు ఎవరు రాకుండా మొత్తం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. చందు నాయక్కు సంబంధించిన అనుచరులు ఏదైతే నాగోల్ సాయినగర్కి సంబంధించి గుడిసెలు వేసుకున్న తరుణంలోనే ఈ హత్య జరిగిందా, లేకుంటే వేరే కారణాలు ఉన్నాయా? ఏంటమ్మా అసలు చందు నాయక్ ఎక్కడ ఉండేవాడు, ఏం చేస్తుండే, అసలు ఎందుకు ఏమైనా గొడవలు ఉన్నాయా గతంలో? ఆయన కిరాయికి ఉంటాడు సార్. దిల్సుఖ్ నగర్లో ఒక ఇల్లు 2 ఇళ్ళు మారిండు. ఇప్పటికీ జైపూర్ కాలనీలో 2-3 సంవత్సరాలు ఉన్నాడు. కిరాయికి ఉంటాడు ఆయన. అయితే ఆయన కిరాయికి ఉంటూనే మాకు సిపిఎంలో వచ్చి మేము గుడిసెలు వేసుకున్నాము. తర్వాత 2 సంవత్సరాలకు సంవత్సరంన్నరకు సిపిఐలో మారినాము. అప్పటి నుండి ఆయన మాతోనే ఉన్నాడు. మాకు గుడిసెలు వేపించి పట్టాలు ఇచ్చే వరకు మా వెంటే ఉన్నాడు. ఏమన్నా జరిగితే నేను అందరికంటే ముందుండి నా ప్రాణాలు మీ ప్రాణాలు కడ్డేస్తానమ్మా, మీరేం భయపడవద్దు, నా ఇంట్లో ఉండండి, నేను మీకు ఇప్పించే వరకు నిద్రపోను అని చెప్పిండు. అట్లే చేసిండు. ఎందుకు అసలు హత్య చేసింది ఎవరు? ఏమైనా గొడవ జరిగిందా చందు నాయక్కి వేరే వాళ్ళకి మధ్యకాలంలో? గొడవలు ఎవరితో జరగలేదు సార్. ఆయన అందరితో మంచిగా ఉండేవాడు. భోలా భాలా మనిషి. ఎవరు ఏమన్నా తిట్టుకున్నా ఆయనకు వాళ్ళే మంచి తెలిసిపోతుంది, వాళ్ళే మంచిగా అవుతారు తర్వాత అని చెప్పేవాడు.
మీరు కొట్లాడుకోవద్దు నా గురించి అని చెప్పేవాడు. అంటే భాను అనే హత్య కేసు ఉంది చందు నాయక్ పైన, ఆయన అనుచరులు హత్య చేసిరు భానుని అని చెప్తున్నారు కదా, వాటి కోణంలో ఏమైనా ఉందా? వాటి నుండి దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్, ఆ, ఎలాంటి సంబంధం లేదు దానికి దీనికి. ఆ. అసలు ఏం జరిగింది అసలు భానుకు చందుకు మధ్య గొడవ ఎందుకు జరిగింది అప్పుడు? ఆడు చిన్న పౌరుడు కాలిన తర్వాత ఎవరో గుడిసె వదిలేసిపోతుంటే వాళ్ళ గుడిసె కట్టెలకు పైసలు ఇచ్చి తన దాంట్లో ఉన్నాడు. ఆ, ఉండి నేను చెప్పినట్టే వినాలే, ఒక్కొక్కరు ఆడోళ్ళ దగ్గర పోయి మాట్లాడడం, ఆడోళ్ళకు దాహోత్సవం చెప్పుకోవడము, గలీజ్గా మాట్లాడడం, ఫలానా గుడిసె తీసుకుంటున్నా మీరు కూడా రండి నా దగ్గర, అట్లా ఇట్లా మాట్లాడేవాడంట. అది సార్కు తెలిసింది. 2-3 సార్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చిండు, ఇలాంటివి చెయ్యొద్దు ఇక్కడ, మనమంతా ఒకటిగా ఉండాలి అని చెప్పిండు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు సార్. ఈ రోజు ఏం జరిగింది? పొద్దున్న నుంచి దుండగులు ఫాలో అయ్యారు అంటారు, వాళ్ళ ఇంట్లో కూడా చూసిరు అంటారు, ఏం చెప్పారు మీకు వాళ్ళతో మాట్లాడితే? వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్పిందంటే అక్కడ కార్లో 3-4 కలిసి వచ్చిండ్రు, మా ఇంటి దిక్కే చూస్తున్నారు, చాలా ముందు ఆపోజిట్లో నిల్చొని ఉన్నది కారు అని సార్కు చెప్పిందంట మేడం. సార్ మన మీదనే కన్ను పెట్టిండ్రు, వీళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం పని మీద వచ్చిండ్రో మనకేం చేసేది ఉందిలే, మస్తు పనులు ఉంటాయి ఒక్కొక్కరికి, మన దగ్గరికే రావాలని ఎందుకు వస్తారు అని చెప్పి బయటికి వెళ్ళిండట పిల్లలు బాల్యం తీసుకొని. ఎవరు వచ్చింది, ఎవరు గుర్తుపట్టిరంటనా? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు రాజేష్ అని అతను సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉంటాడంట ఆయన. అంటే రాజేష్కి చందు నాయక్ ఏమైనా గొడవలు ఉన్నాయా, కేసులు కానీ? లేవు సార్, అంతా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. వాళ్ళు సెటిల్మెంట్లు అవి ఇవి చేసేవాళ్ళు, దాంట్లో ఏమన్నా కిరికిర్లు వస్తే వచ్చిండొచ్చు, మనకు తెలియదు. అంటే ఏం సెటిల్? ల్యాండ్కి సంబంధించిన సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఈ మధ్య కాలంలో ఏమైనా గొడవ అయిందా ల్యాండ్కి సంబంధించి? ఏడ గొడవ కాలేదు సార్. ఈ రావినారాయణ రెడ్డి కాలనీకి మీ కాలనీకి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఉన్నాయి కానీ అలాంటి అంత క్రిమినల్ గొడవలు ఏం లేవు. మేము వేసుకున్న గుడిసెలు తీసేసిండ్రు వాళ్ళు. మీకున్నాయి కదా సాయినగర్లో, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని తీసేసిండ్రు. మా దగ్గర మేము వచ్చేసినాము, మళ్ళీ పోయి మేము అక్కడ అడగలేదు, వాళ్ళు మాకేమి ఇవ్వలేదు. అంటే అక్కడ ఎవరితోనే రావినారాయణ రెడ్డి కాలనీలో ఎవరికి గొడవ అయింది? రాజేష్కు సంబంధించిన వాళ్ళు 300-400 మంది ఆడ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు తీసేసినప్పుడు వాళ్ళకు కూడా తీసేసిండ్రు. తీసేస్తే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వాళ్ళ ఇంటికి పోయి కాలు మొక్కి బతిమిలాడిండ్రంట, బీదోళ్ళ కొరకే అమ్మ నేను వేసేది, ఉండండి మీకు ఎవరు వద్దంటుండ్రు అని వాళ్ళకు గుడిసెలు ఇచ్చేసిండ్రు. మా దగ్గర మాకెవ్వరికి ఏమి ఇవ్వలేదు. అయితే రాజేషే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం చందు నాయక్ ఇంటి వద్దకు వచ్చాడు, ఆ తర్వాత కొంతమంది నలుగురితో కారులో వెయిట్ చేశాడు, రిక్కీ నిర్వహించారు. దాదాపు చందు నాయక్ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వస్తాడు, పార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత మూమెంట్ చూసుకొని కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. వెంటనే వారికి సంబంధించింది పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా చందు నాయక్ సంబంధించి అంటే రావినారాయణ రెడ్డి కాలనీలో వేసిన గుడిసెలకు సంబంధించి, అదేవిధంగా నాగోల్ సాయినగర్లో వేసిన గుడిసెలకు సంబంధించి రాజేష్కి మధ్య చందు నాయక్ మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. దానికి సంబంధించే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా కొలీగ్ సుజాత ఉన్నారు, మరిన్ని వివరాలు అందిస్తారు. చందు నాయక్ ఓకే. సో సుజాత, ప్రెసెంట్ ఇందాక సురేష్ చెప్పినట్టు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజేషే ప్రథమ నిందితుడిగా అక్కడ కొంతమంది మాట్లాడుతూ చెప్పే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పోలీసులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం చందు నాయక్ మృతి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తనని దాడి చేసి చంపినటువంటి ఘటనలో ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. రాజేష్, సుధాకర్. గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి వర్క్ చేసినటువంటి చందు నాయక్, రాజేష్, సుధాకర్ మధ్య గత కొన్ని నెలల నుంచి వివాదం నెలకొంది. ఆ వివాదం నేపథ్యంలోనే వాళ్ళు కక్షపూరితంగా ఇదంతా చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసును కూడా దర్యాప్తు చేయాలి, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంటే రాజేష్, సుధాకర్ని ఖచ్చితంగా ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున మాకు న్యాయం కావాలి అంటూ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే వీళ్ళు అలిగేషన్ చేస్తున్నటువంటి సుధాకర్, రాజేష్ ఎవరు,
చెప్తున్నారు. అసలుకి చందు నాయక్ని చంపవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకొని అన్ని ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీలో అత్యంత కీలకంగా ఉండేవాడు, ప్రజల మనిషి చందు నాయక్ ఎప్పుడూ కూడా ప్రజాసేవ కోసమే చేసేవాడని చెప్తున్నారు. కానీ గతంలో ఈయన కొన్ని వివాదాస్పదమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. వివాదాలకు తావు తీసే విధంగా సుధాకర్ రాజేష్ అదేవిధంగా చందు నాయక్ మధ్య ఏర్పడినటువంటి తగాదాల వల్లనే ఇదంతా కూడా జరిగింది. వాళ్ళిద్దరిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు వేసినటువంటి కొన్ని గుడిసెలు ప్రజలకి గూడు కల్పించేందుకే తను అనేక గుడిసెల్ని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ స్థలాలలో వాటికి సంబంధించినటువంటి కొన్నిటి వాటికి పట్టాలు ఇప్పించాడు. ఈ నేపథ్యంలోనే రాజేష్, సుధాకర్, మరోవైపు చందు నాయక్ వీళ్ళ మధ్య వివాదాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీని మీద పోలీసులు కూడా విచారణ అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకంటే ఉదయం నుంచి ఎవరైతే చందు నాయక్ని హతమార్చారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోము, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారి బారికేడ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎవరిని దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు. ఎవరు అసలు ఎందుకు తెల్లవారుజామున వచ్చి ఇంత పబ్లిక్ ప్లేస్లో తన కళ్ళల్లో కారం కొట్టి మరి బుల్లెట్స్ని దించారు అంటే మొదటి నుంచి కూడా తన మీద కక్షపూరితంగానే ఉన్నారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. రోజు ఫ్యామిలీతో వస్తున్నటువంటి వాకింగ్కి ఈరోజు కుటుంబ సభ్యులు వెళ్ళిపోయిన వెంటనే కూడా తన మీద దాడి చేసి కళ్ళలో కారం కొట్టి మరి తనని హతమార్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఎవరో కాదు, దగ్గర వ్యక్తులు, తన మూమెంట్, చందు నాయక్ మూమెంట్ తెలిసినటువంటి వ్యక్తులే ఇదంతా చేశారు అని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరు లేరు, అందరూ కూడా బయటికి పంపించారు పోలీసులు ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం కోసం. మనం చూడొచ్చు పోలీసులతో పాటు ఇక్కడ అన్నిటిని బార్కెట్స్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా దూరం పంపించేశారు ఎవిడెన్స్ కలెక్షన్ కోసం. ప్రధానంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. తను ప్రజలకి సేవ చేస్తున్నటువంటి టైంలోనే సుధాకర్, రాజేష్ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు చిన్న చిన్న వివాదాలు వీళ్ళ మధ్య రావడం, తర్వాత అది పెద్ద గ్యాప్గా ఏర్పడ్డది. ఒకరి మీద ఒకరు చంపుకున్న కుట్రపూరితంగా కక్షలు పెరిగిపోయాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎప్పుడు తెలిసింది మీకు ఇక్కడ జరిగింది? ఇప్పుడు తెలిసింది. ఇక్కడే ఉంటారా? నేను ఉంటాను సార్. ఇక్కడే ఉంటారా అన్న? అంటే ఎలా తెలిసింది మీకు? మాకేం తెలియదు మేడం. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఉదయం జరిగినటువంటి ఘటన తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చూడడానికి వచ్చాము అని చెప్తున్నారు. మరోవైపు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు వాళ్ళంతా కూడా ఉదయమే ఇక్కడికి చేరుకొని విషయం తెలిసిన వెంటనే కన్నీరు మున్నీరు అయ్యి ఇక్కడ నుంచి కూడా వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి చందు నాయక్ డెడ్ బాడీని తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. కానీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోస్ట్ మార్టం చేయొద్దు, ఎవరు కారకులు అని చెప్పి వాళ్ళ ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదు అనంటే మాకు అప్పచెప్తే మేమే నిజాలని బయట పెడతాము అని చెప్పేసి నిందితుల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేదు అనంటే శిక్షించండి. ఈ రెండు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఒక్కసారికి భయాందోళనకు గురయ్యారంటే ఈ పార్క్కి రెగ్యులర్గా వేలాది మంది వాకింగ్ కోసం వస్తూ ఉంటారు. వాకింగ్కి వచ్చినటువంటి సమయంలో ఎవరూ కూడా ఇక్కడ బయట అనుమానాస్పదంగా ఎవరూ కనిపించరు. కానీ ఈరోజు అనుమానాస్పదంగా ముగ్గురు కనిపించినప్పటికీ చందు నాయక్ చాలా ధైర్యంగా నాకు ఏం కాదు అని చెప్పేసి బయటికి వచ్చాడు. బయటకు వచ్చినటువంటి సమయంలోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చందు నాయక్ కేసుకి సంబంధించి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. నిందితులు ఎవరైనా సరే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే దీని వెనక ఎవరున్నారు ఏంటి అని అన్ని విషయాలు కూడా, అంటే చంపడానికి కారణాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. సిఎస్ హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది 7 రౌండ్ల కాల్పులు జరిపి మరీ కూడా ఇటు పార్క్లో మార్నింగ్ వాక్ చేస్తున్న కమ్యూనిస్ట్ నాయకుడిని హతమార్చారు. దీనికి సంబంధించి రాజేష్ అనే యువకుడిపై ఇటు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు సంబంధించిన స్నేహితులే చంపేసి ఉంటారనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.